వారణాసి ప్రపంచంలో నిరంతరం జనావాసం ఉన్న అతి పురాతన నగరాలలో ఒకటి. దీనిని ప్రాచీన నామమైన కాశీపట్నం అని, అలానే హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలోని బెనారస్ ఘనారా రూపం ఈ ప్రదేశంలోనే అభివృద్ధి చెందింది కాబట్టి దీన్ని బెనారస్ అని కూడా సంబోధిస్తారు. కాశీక్షేత్రంలో ముందుగా దర్శించాల్సిన ఆలయం శ్రీ కాళభైరవ స్వామి ఆలయం. ఎలాంటి విఘ్నాలు లేకుండా కాశీక్షేత్ర సంపూర్ణ దర్శనానికి కాళభైరవ స్వామి దర్శనం ప్రాముఖ్యమైనది. అలానే క్షేత్రపాల భైరవుని కూడా దర్శించుకోవటం తప్పనిసరి. స్వామివారి సన్నిధిలో నిత్యం వెలిగే అఖండ దీపం. కాశీలో టీ చాలా ప్రత్యేక రుచిని అందిస్తుంది. టీ ప్రియులు అస్సలు మిస్ అవ్వకండి. సంబంధించిన రిక్షాలు కాశీలో మాత్రమే దర్శనమిస్తున్నాయి. వీలైనంత వరకు కాశీ క్షేత్రాన్ని రిక్షాలోనే మేము సందర్శించాము. ఇదే ధన్వంతరి కూపం. సాక్షాత్తు దేవతల వైద్యుడైన ధన్వంతరి ఈ కూపాన్ని నిర్మించారని హైందవుల బలమైన విశ్వాసం. దీన్ని దర్శించడం ఎంతో ప్రాముఖ్యమైనది. हमारा नाम दीपक गोस्वामी हमारा नाम है और यहाँ 40 साल से हम पूजा पाठ कर रहे हैं। यहाँ महामृत्युंजय बाबा का दर्शन और हनुमान जी का नित्य पाठ और आपका नागेश्वर, दक्षेश्वर, मार्कंडे, लोमेश्वर, गोमेश्वर, अधिष्ठान भैरव यहाँ सब विराजमान है। हर महादेव त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकं मृत्योर्मुक्षीयमामृतात् सफला सन्तु पूर्णाः सन्तु मनोरथाः चतुरां ध्यान्त्रां वयस्तव कल्याण धनवान् लक्ष्मीमान् भव अरपतिमान् भव। దండపాణి భైరవుని దర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలం. మనం కాశీని దర్శించామని సాక్షిగా నిలిచే సాక్షి వినాయకుని ఆలయం. అలానే బూండీరాజ్ వినాయకుని దేవాలయం. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన విశాలాక్షి అమ్మవారి ఆలయ దర్శనం ఎంతో ప్రాముఖ్యమైనది. కాశీ ప్రధాన ఆలయాల సందర్శనలో సాక్షాత్తు మహాదేవునికి భిక్షను ప్రసాదించిన మాతా అన్నపూర్ణాదేవి దర్శనం ఎంతో ప్రాముఖ్యమైనది. ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నిత్యాన్నదాన సౌకర్యం ఈ ఆలయంలో కలదు. ఈ ఆలయంలో భోజనం చేయటం పుణ్యఫలంగా భావిస్తారు. కాశీలో మాత్రమే కొలువు తీరిన చింతామణి గణేశుని ఆలయం. అతి ముఖ్యమైన కాశీ విశ్వనాథుని దర్శనానికి సమయం ఆసన్నమైనది. కాశీ విశ్వనాథ ఆలయం
హైందవులకు ఎంతో పవిత్రమైన పుణ్యస్థలం. దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో కాశీ విశ్వనాథ క్షేత్రం ఒకటి. సప్త మోక్షాలలో హైందవులకు మోక్షాన్ని ప్రసాదించే క్షేత్రాలలో కాశీ ఒకటి. దర్శించండి స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని. వారాహిదేవి ఆలయం. ఈ ఆలయం ఉదయం 7 నుంచి 10:30 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. వారాహిదేవి ఆలయం వారణాసిలో ఉన్న అతి పురాతన శక్తివంతమైన ఆలయం. సప్తమాతృకలలో ఒకరైన వారాహిదేవిని కాశీక్షేత్ర రక్షకురాలిగా, రాత్రివేళల్లో నగరాన్ని కాపాడే దేవతగా భక్తులు నమ్ముతారు. పగటిపూట కాళభైరవుడు, రాత్రిపూట వారాహి అమ్మవారు కాశీక్షేత్ర రక్షకులు. అమ్మవారు నేలమాళిగలో అనగా గర్భంలో దర్శనమిస్తారు. భక్తులు మోకాళ్ల దండ వేసి చిన్న రంధ్రం ద్వారా అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. కాశీలో మాత్రమే ఉండే ఫేమస్ స్వీట్ మలయ్యో ఒక్కసారి టేస్ట్ చెయ్యండి. వరుణా నది ఉత్తరం వైపు నుంచి, అస్సీ నది దక్షిణం వైపు నుంచి వచ్చి గంగలో సంగమం చెందుతాయి. కాబట్టి ఈ 2 నదుల మధ్య 84 ఘాట్స్తో ఉన్న నగరం వారణాసి అయిందని చెబుతారు. కేదార్ ఘాట్. ఈ ఘాట్లో సాక్షాత్తు కేదారేశ్వరుడు కొలువై ఉన్నాడు. పిండ ప్రదానాలకు, పితృదేవతల క్రతువులకు ప్రాముఖ్యమైనది ఈ ఘాట్. शिवानाथ, हर हर महादेवा, नागराजा, जय महादेव। बोलो हर हर महादेव, शंभो शंकरा। अरे सामने చంద్రఘాట్. కాశీలో మరణిస్తే మోక్షమని, ఇక్కడే శివైక్యం చెందితే కైలాస ప్రాప్తి తప్పనిసరి అని దేశం నలుమూలల నుంచి వారి అంతిమ ఘడియలలో మరణమనే మోక్షం కోసం ఈ దేవభూమిలో నివసించటం లక్షల మంది హైందవుల విశ్వాసం. అందున హరిశ్చంద్ర, మణికర్ణిక ఘాట్స్లో వారి అంత్యక్రియలు జరిగితే మోక్షప్రాప్తి తప్పనిసరి అని హైందవుల బలమైన నమ్మకం.
పశ్చిమం, ఉత్తర, దక్షిణం. మా ఎక్కడ లేదు నాన్న, ఇదే ప్రవహిస్తుంది. ఎందుకు? ఇది దక్ష మహాదేవి యజ్ఞం. దక్ష మహాదేవి యజ్ఞం చేసిందా, ఆ యజ్ఞం గురించి ఇదంతా ప్రకృతి. प्रकृति ब्रह्म विष्णु महेश्वर कौन है? वो ब्रह्म कौन है, विष्णु कौन है, महेश्वर कौन है? सब बनाए है दिया। బెనారస్ యూనివర్సిటీకి చెందిన ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు అందంగా గాడ్స్ని డ్రా చేసి పెయింటింగ్ చేస్తున్నారు. కాశీక్షేత్రంలో సాధువులు నాగసాధువుల దీక్షను, అఘోరా దీక్షను తీసుకొని కఠిన సాధన చేస్తారు. ఇక్కడే వేలాది మంది సాధువులు, సన్యాసులు, నాగసాధువులు, అఘోరాలు గంగానదీ తీరాన మఠాలలో, ఆశ్రమాలలో, కాట్ల వద్ద నివసిస్తూ నిత్యం శివారాధనలో ధరిస్తూ ఉంటారు. వారిని కలిసి స్పిరిచువాలిటీ గురించి మాట్లాడటం, అందులోని లోతులను అవగాహన చేసుకోవటం ఆధ్యాత్మిక పురోగతికి మార్గం. నా పేరు గేర్హార్ట్. నేను జర్మనీ దేశానికి చెందిన వ్యక్తిని. వారణాసి చాలా అద్భుతమైన నగరం. నేను ప్రతి సంవత్సరం ఈ ఆధ్యాత్మిక నగరాన్ని దర్శిస్తాను. నేను 4వసారి వారణాసి రావటం. ఇక్కడి వాతావరణం, గంగానది, సాధువులు, పురాతన కట్టడాలు, ఇక్కడ మనుషులు నాకు బాగా నచ్చుతారు. నేను ప్రపంచంలో చాలా నగరాలు చూశాను, కానీ కాశీలో ఉన్న ప్రశాంతత, ఆధ్యాత్మికత, ఇక్కడి మట్టి వాసన, సంస్కృతి ఏ నగరంలోనూ నాకు కనపడలేదు. ఈ నగరాన్ని సాక్షాత్తు లార్డ్ శివ నిర్మించారని, చావును కూడా సెలబ్రేట్ చేసుకునే మహాపుణ్యధామం అని నేను బలంగా నమ్ముతాను. కాకపోతే తూ 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 హారన్స్, సౌండ్ పొల్యూషన్ బాగా డిస్టర్బింగ్గా ఉన్నాయి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే. నమో గంగే నమో గంగే గంగాయ నమో నమః అని మనసులో సంకల్పించుకొని గంగానదిపై బోట్ విహార్ సాగించాలి. కనువిందు చేసే సైబీరియన్ బర్డ్స్ పలకరింపులు, గంగానది ఒడ్డున ఉన్న 84 ఘాట్స్ వాడి ప్రాముఖ్యతను గైడ్ ఈ బోట్ విహార్లో మనకు తెలియచేస్తాడు. గంగానదిపై పడవ ప్రయాణం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతిని సొంతం చేసుకుంటారు. ముక్తికి మార్గాన్ని చూపించే మణికర్ణికా ఘాట్,
यहाँ पे हम सफाई करने वाले, हमारा नाम है अनीश कुमार राय और यहाँ पे हमारा ड्यूटी लगा है मुगल सराय से आते पंडित दीनदयाल पे। अब मेरा ड्यूटी करने का टाइम 6 से 2 है, उसके बाद मैं घर चल जाता हूँ। धन्यवाद। धन्यवाद। हर हर महादेव शंभो। हर हर महादेव शंभू शंकरा। కాశీలో మాత్రమే లభించే కొన్ని శతాబ్దాల చరిత్ర కలిగిన బెనారస్ పాన్. మణికర్ణికా ఘాట్ కాశీ నగరంలో గంగానది ఒడ్డున ఉన్న అత్యంత పవిత్రమైన శ్మశాన వాటికలలో ఒకటి. మరణాన్ని వేడుకగా చేసుకునే ఒకే ఒక్క ప్రదేశం వారణాసి. హిందూ మతంలో మరణం అనేది మానవుడు చేసిన కర్మ ఫలితాన్ని బట్టి మరొక జన్మకు ప్రవేశద్వారంగా పరిగణిస్తారు. కాశీలో మరణిస్తే ఆత్మ మోక్షాన్ని పొందుతుందని, ఇక్కడ దహనం చేసినప్పుడు పునర్జన్మ చక్రాన్ని విచ్ఛిన్నం చేస్తుందని భక్తులు నమ్ముతారు. అలానే సాక్షాత్తు మరణించిన వారికి పరమేశ్వరుడు తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడని భక్తుల విశ్వాసం. ముక్తికి మార్గాన్ని చూపించే మణికర్ణిక. ఇక్కడ నిరంతరం కొన్ని వందల శవాలు ఎప్పుడు దహనం అవుతూనే ఉంటాయి. బట్ వీటిలో 6గురిని మాత్రం అస్సలు ఇక్కడ క్రిమియేషన్ చేయరు. వాళ్ళల్లో చిన్నపిల్లలు, అలానే గర్భవతులు, కుష్టు రోగులు, నాగుపాము కాటు గురైన వ్యక్తులు, జంతువులు, ఫైనల్గా సాధువులు. ఈ 6గురు వ్యక్తుల్ని కాశీలో అసలు దహనం చేయరు. మరేం చేస్తారు? వీరు చనిపోయిన తర్వాత వీరి శరీరానికి పెద్ద బండరాయిని కట్టి గంగలోకి తీసుకెళ్లి నిమజ్జనం చేసేస్తారు. కాశీవాసుల బలమైన విశ్వాసం, ఈ 6గురు వ్యక్తులు ఆల్రెడీ హోలీనెస్ ని పొందున్నారు, అందుకే వీరిని క్రిమియేషన్ చేయరు. ఇది శివ ఎటర్నల్ ఫైర్ అండ్ హోలీ ఫైర్. కాశీలో అతి ప్రాముఖ్యమైన ఫుడ్స్లో బెనారస్ లస్సీ కూడా ఒకటి. అస్సలు మిస్ అవ్వకండి. గంగాం విష్ణుపదం వందే పాపినాం అఘునాశిని శంభోర్జటాం విహరతీం మోక్షదాం కాశీవాసినాం. కాశీక్షేత్రంలో సంధ్యా సమయంలో గంగామాతకిచ్చే హారతి ఎంతో ప్రాముఖ్యమైనది. వీక్షించండి.
जटाटवी गलज्ज्वला प्रवाह पावितस्थले गले बलम्ब्यलम्बिता भुजङ्गतुङ्गमालिका ओम जय गंगे माता श्री जय गंगे माता जो नर तुझको चाहता जो नर तुझको चाहता मनवांछित फल पाता ओम जय गंगे माता పవిత్రమైన గంగాహారతి సమాప్తము. యుగాల నుండి పవిత్ర గంగానదిని ఆరాధించకుండా ఏ రోజు గడిచిపోలేదు. ప్రతి యాత్రికుడు జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన అద్భుత దృశ్యం ఈ గంగాహారతి. గంగాహారతి వీక్షణం ఎన్నో జన్మల పుణ్యఫలమని హైందవ సమాజం ప్రగాఢ విశ్వాసం. सर्वव्याप्ति शिवोऽहं समस्तं शिवोऽहं सर्वे जना सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु। ओम नमः शिवाय।